వెహికల్స్ గురించి కానీ మొత్తం ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో మొత్తం చూడండి. వీడియో లాస్ట్ వరకు ఏమేం వెహికల్స్ ఉంటాయి, ఆటోమాల్ లో మొత్తం ఒక 500+ వెహికల్స్ ఉన్నాయి. సీజింగ్ వెహికల్స్ ఏమేమి ఉన్నాయి, ఆప్షన్ ఉన్న వెహికల్స్ ఏమేమి ఉన్నాయి, మొత్తం యార్డ్ ఎలా ఉంటుందో చూపిస్తాను. వీడియో మొత్తం చూడండి. మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఈ ఫస్ట్ లైన్ లో కనిపిస్తున్నాయి ఆప్షన్లు ఉన్నాయి. చూసారు కదా, మారుతి షిఫ్ట్ డిజైర్లు, టాక్సీ ప్లేట్, ఓన్ ప్లేట్, అన్ని కార్లు అయితే ఉన్నాయి. ఈ డీటెయిల్స్ అన్ని మనం బుక్లెట్ తీసుకున్నాం కదా, ఆ బుక్లెట్ లో ఉంటాయి. ఒకవేళ మీరు వచ్చిర్రు, మీరు అనుకున్న వెహికల్స్ లేవు, మీరు అనుకున్న ప్రైస్ కి రాలేదు, ఆప్షన్ లో కొనలేదు అనుకోండి, మనం ఎక్కడైతే రిజిస్ట్రేషన్ చేసుకున్నామో అదే రిజిస్ట్రేషన్ కౌంటర్ కి వెళ్ళి మనకిచ్చిన బుక్లెట్, మనకిచ్చిన రిసిప్ట్ రిటర్న్ ఇస్తే మన 20,000 మనకు అప్పుడే రిఫండ్ ఇస్తారు. క్యాష్ క్యారీ చేయండి. అందుకే ఆన్లైన్ కూడా ఉంటది, కాకపోతే 7 days టైం పడుతుంది మీకు రిటర్న్ రావడానికి. అదే క్యాష్ అనుకోండి 120 తీసుకొని మనం కట్టిన 20,000 అనేది మనకు రిఫండ్ ఇస్తారు. ఇక్కడ కనిపిస్తున్న హ్యాచ్ బ్యాక్ వెహికల్స్, సెడాన్ వెహికల్స్, ఎస్యూవి వెహికల్స్ అన్ని దొరుకుతాయి. మొత్తం ₹1,00,000 బడ్జెట్ నుంచి 10 లక్షల బడ్జెట్ లో అన్ని ఉంటాయి. మనం వెహికల్స్ కూడా చెక్ చేసుకోవచ్చు. ఇందాక చూసారు కదా, ర్యాంప్ పైకి వచ్చే ముందే వెహికల్స్ అనేది స్టార్ట్ చేసి పెడతారు. ఒక్కొక్క వెహికల్ కి 10 to 15 minutes టైం ఉంటది. అప్పుడు చూసుకోవచ్చు. ఇదిగోండి, ఇది ఆప్షన్ కి వెళ్ళి వస్తున్న కార్, ఇది ఆప్షన్ కి పోయి వస్తుంది. సేల్ అయిపోయింది. స్కోడాది 11 lakhs బడ్జెట్ లో. అండ్ ఇవన్నీ ఆప్షన్లు ఉన్నాయి. మీకు రెగ్యులర్ గా జరుగుతుంది. ప్రతి గురువారం ఉంటది. నేను డేట్ చెప్పాల్సిన అవసరం ఏం లేదు. మీకు వారం ప్రతి గురువారం అయితే ఆప్షన్ ఉంటది. ఎస్యూవీ కార్లు, 7 seater వెహికల్, హ్యాచ్ బ్యాగ్, సెడాన్ అన్ని ఆప్షన్లు ఉంటాయి. మీకు ఫైనాన్స్ ఆప్షన్ కూడా ఉంటది. వీళ్ళే ఫైనాన్స్ చేస్తారు. మీకు సివిల్స్ బాగుంటే బ్యాంక్ ఫైనాన్స్ అవుతుంది, శ్రీరామ్ ఫైనాన్స్ కూడా చేస్తారు, లేదంటే ప్రైవేట్ ఫైనాన్స్ కూడా చేపిస్తారు. ఇక్కడ కనిపిస్తున్న గూడ్స్ వెహికల్స్ కూడా అన్ని ఆప్షన్లు ఉన్నాయి. మొత్తం ఫస్ట్ కార్లు జరుగుతాయి ఆప్షన్ ప్రాసెస్. కార్లు ఒక 100 కార్లు ఉన్నాయనుకోండి, లాట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది. మీరు మాక్సిమం వెళ్తే 11 o'clock కల్లా వెళ్ళండి. 11 గంటల కల్లా అక్కడ ఉండేలా చూసుకోండి. 11:30 కల్లా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు. 12 గంటల కల్లా లోపలికి వెళ్తారు, వెళ్ళి వెహికల్ చూసుకుంటారు. ఆప్షన్ స్టార్ట్ అయినప్పుడు ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. వేలం పాట ఎలా జరుగుతుంది, మీరు కొంటే ప్రాసెస్ ఏంటి, కొనకపోతే ప్రాసెస్ ఏంటి, కొన్న తర్వాత ఫైనాన్స్ ప్రాసెస్ ఏంటి, పేపర్ డాక్యుమెంటేషన్ గురించి కూడా అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఫస్ట్ ఒక డెమో వెహికల్ చేసి చూపిస్తారు. అది నెక్స్ట్ టైం ఖచ్చితంగా ఒక సపరేట్ వీడియో అయితే అప్లోడ్ చేస్తాను. ఇవన్నీ ఆప్షన్లు ఉన్నాయి. మీరు చూస్తుండండి, నేను డీటెయిల్స్ ఇస్తాను. ఏమేమి ఉన్నాయో మీరు చూడండి. వేలం పాటలా ఎలా జరుగుతుంది అని చెప్పేసి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మీరు వచ్చిర్రు, మీరు ఒక కార్ కోసం వచ్చిర్రు, మీరు అనుకున్న రేటు ఒక 5 lakhs. సో ఆప్షన్లు ఏంటంటే వాళ్ళు 5 lakhs నుంచి కాకుండా 6 lakhs నుంచి స్టార్ట్ చేస్తే మీరు వెయిట్ చేయండి. వాళ్ళు స్టార్ట్ చేయడం 6 lakhs కి స్టార్ట్ చేస్తారు. ఎవరు ఇంట్రెస్ట్ లేకపోతే 5,50,000 అడుగుతారు, తర్వాత 5 లక్షలు అడుగుతారు. మీరు ఇంట్రెస్ట్ ఉన్నారు అనుకోండి, ఓకే. లేదు అనుకోండి, మీరు ఆఫర్ కూడా మీరు చెప్పొచ్చు. వెహికల్ అంతా కండిషన్ చెక్ చేసుకున్న తర్వాత ఈ కార్ కి ఇంత పెట్టొచ్చు అని మీకు అనిపిస్తే మీరు చెప్పొచ్చు, నా ఆఫర్ ఇంత ఉందండి, 4,50,000 ఉంది, లేదంటే 8 లక్షలు ఉంది. వాళ్ళు చెప్పిన 9 లక్షలు చెప్తే మీ ఆఫర్ మీరు చెప్పొచ్చు, వాళ్ళ ఆఫర్ వాళ్ళు చెప్తారు. ఒకవేళ వాళ్ళకు దగ్గరగా ఉంటే మార్జిన్ కి సేల్ చేస్తారు. అండ్ ఇవన్నీ ఫస్ట్ కార్ల కోసం వచ్చే వాళ్ళైతే 11 గంటలకల్లా రండి. గూడ్స్ వెహికల్స్ కోసం వచ్చే వాళ్ళైతే 2 గంటలకు రండి. లారీల కోసం వచ్చే వాళ్ళైతే 3 గంటలకు రండి. అంటే ఇప్పుడు లాట్ నెంబర్ 1 నుంచి స్టార్ట్ అవుతుంది, 12:30కి స్టార్ట్ అవుతుంది. అందరు క్రౌడ్ వచ్చేదాకా వెయిట్ చేసి 12:30కి ఆప్షన్ స్టార్ట్ అవుతుంది. ఆప్షన్ స్టార్ట్ చేసినప్పుడు 1, 2, 3, 4 అట్లా వెహికల్స్ వస్తాయి. ఇప్పుడు ఈ లాట్ నెంబర్ ఉంది చూడండి, టస్కర్ వచ్చింది 190. లాట్ నెంబర్ 190 అంటే అది రావడానికి ఎంత టైం పడుతుంది చూడండి. గూడ్స్ వెహికల్స్ కూడా ఎన్ని ఉన్నాయి. ఈ 190 వచ్చేసరికి మీకు 3 అవుతుంది. 1, 2, 3 అట్లా ఆప్షన్ చేసుకుంటూ వచ్చేసరికి కార్ల కోసం అయితే 11, గూడ్స్ వెహికల్స్ కోసం అయితే 2, లారీల కోసం అయితే 3 o'clock వచ్చేస్తే మీకు ఏంటంటే టైం సేవ్ అవుతుంది. మీరు వచ్చేటప్పుడే మీరు తినేసి రావచ్చు. లారీల కోసం వస్తాయి. ఇక్కడ చూడండి, భారత్ బెంజులు ఉన్నాయి, అశోక్ లైలాండ్, టిప్పర్లు కూడా ఉన్నాయి. ఇవి మీకు రెగ్యులర్ గా దొరుకుతాయి. వీటికి సంబంధించిన ఫుల్ వీడియోస్ అయితే యూట్యూబ్ ఛానల్ ఉంటాయి. ఇప్పుడు ఈ మరిచెట్టు ఉందా, మీరు వచ్చేటప్పుడు కూడా మీకు కనిపిస్తుంది. మరిచెట్టు వెనకాల ఉన్నాయని ఇంకా సీజింగ్ వెహికల్స్. మన వాళ్ళు ట్రాక్టర్లు కూడా అడుగుతుంటారు. కాకపోతే చూడండి, 2 ట్రాక్టర్లు వచ్చినాయి ఈసారి ఆప్షన్ కి. ఈ మధ్య అసలు ఆప్షన్ లో ట్రాక్టర్లు లేవు, అసలు ఆటోమాల్లోనే లేవు. చూపిస్తాను. ఇక్కడ నుంచి ఏంటంటే సీజింగ్ వెహికల్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు చూసిన ఆప్షన్ ఉన్న వెహికల్స్ ఇక్కడ నుంచి మొత్తం శ్రీరామ్ ఫైనాన్స్ సీజింగ్, ఐసిఐసి సీజింగ్, ఇంకా ఫైనాన్స్లు ఉంటాయి కదా. ఇదేంటంటే పెద్ద యార్డ్, ఇండియాలోనే సెకండ్ పెద్ద యార్డ్ ఇది. అంటే ఏరియా వైజ్ గానీ సేల్స్ వైజ్ గానీ ఇండియాలోనే సెకండ్ అంటే పెద్దంబర్పేట శ్రీరామ్ ఆటోమాల్. ఫస్ట్ చెన్నై, సెకండ్ మనదే. ఇక్కడ చూడండి, ఇవన్నీ సీజింగ్ వెహికల్స్. ఈ ఆప్షన్ కి వస్తాయా అంటే చెప్పలేము ఎప్పుడు వస్తాయి అనేది. ఏంటంటే కస్టమర్ కి టైం ఇచ్చి వాళ్ళకు అప్పుడుకి అప్డేట్ చేస్తే, వాళ్ళు ఒకవేళ రెస్పాండ్ కాకపోతే వాళ్ళకి టైం ఉంటే, ఇగో ఇక్కడ ఒక బస్సు ఉండే, మీరు చూసిరో లేదో, అక్కడ ఒక స్కూల్ బస్ ఉండే, సేల్ అయింది. ఇక్కడ కూడా 2 అంబులెన్సులు ఉండే, ఒక స్కూల్ బస్ ఉండే. ఇగోండి ఇక్కడ కనిపిస్తుందా, ఇక్కడ 2 ఉండే.
నేను వీడియో కూడా చేసిన, షార్ట్ చేసిన, ఫుల్ వీడియో కూడా చేసిన. అవి కూడా సేల్ అయినాయి. వస్తుంటే పోతూనే ఉంటాయి ఇక్కడ వెహికల్స్ అయితే. మన ఛానల్లో అయితే నేను ఎవ్రీ వీక్ కొత్త వీడియోలు అప్లోడ్ చేస్తాను. వచ్చిన కొత్త స్టాక్ అప్డేట్ చేస్తాను. పాత వీడియోలు అయితే పెట్టాను. ఈ వీడియో కూడా నేను 31 అక్టోబర్ అయితే తీస్తున్నాను 2025. మన ఛానల్ వచ్చే వీడియోస్ అయితే రెగ్యులర్ గా వస్తుంటాయి. ఇవి చూడండి, ఈవీ వెహికల్స్ మొత్తం యాక్సిడెంట్ అయినే ఉన్నాయి ఎక్కువ. ఇవన్నీ తీసుకొచ్చి ఇక్కడ పెట్టేసిరు. ఇవి వస్తాయి రాదా ఆప్షన్ కి అయితే తెలీదు. మీరు వచ్చినప్పుడు కూడా ఏమేమి వెహికల్స్ ఉన్నాయని చూడొచ్చు ఇక్కడ వెళ్ళి. ఏమన్నారు, ఒకవేళ ఇక్కడున్న వెహికల్స్ లో కూడా స్టిక్కర్ వేసి ఉందంటే ఆప్షన్ లో ఉన్నట్టు, స్టిక్కర్ లేదంటే ఆప్షన్ లో లేనట్టే. ఇవి సేల్ అయిన వెహికల్స్ ఇక్కడ సపరేట్ గా పెట్టిరు. ఇక్కడ చూడండి ట్రాక్టర్లు, 4 ట్రాక్టర్లు ఉన్నాయి. అవి కూడా ఆప్షన్ కి రాలేదు. ఇవి చూడండి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. ఇవి అసలు రానేలేదు ఆప్షన్ కి. మన వాళ్ళేమో ట్రాక్టర్ల వీడియోలు పెట్టండి అని అడుగుతారు. అక్కడ లేనివి నేను ఎలా పెడతాను చెప్పండి, అంతే కదా. ఇవి ఇక్కడ కొన్ని ఉన్నాయి, ఇనోవా ఎక్స్యూవి, ఇంకా జైలో అవి ఉన్నాయి. ఇక్కడ చూడండి, ఇది కూడా ఉంది. ఇది ఎప్పుడు వస్తుందో తెలియదు ఆప్షన్ కి అయితే. మీకు కావాలనుకుంటే ఒకవేళ మీరు వచ్చినప్పుడు మీకు ఏదైనా కార్ నచ్చితే ఆ కార్ ఫోటో తీసుకోండి. వెళ్ళి అక్కడ ఎంప్లాయీస్ ఉంటారు, వాళ్ళని అడగండి ఈ కార్ నెంబర్ ఎప్పుడైనా ఆప్షన్కి వస్తుందా మీకు తెలుసా అని చెప్పి వాళ్ళని అడగండి. వాళ్ళ నెంబర్ తీసుకోండి, వస్తుంది అని చెప్తే వాళ్ళతో అప్డేట్ చేస్తూ ఉండండి. అంటే అప్పుడప్పుడు ఫోన్ చేస్తూ ఆప్షన్కి ఎప్పుడు వస్తుంది అని అడగండి. లేదంటే వాళ్ళకి చెప్పండి ఇది వచ్చినప్పుడు నాకు చెప్పండి అని. ఇది చూడండి ఎట్లయిపోయినాయి కార్లు. వర్షాలు పడి మొత్తం గడ్డి వచ్చేసి మొత్తం అడవిలాగా అయిపోయింది. చాలా వెహికల్స్ ఉన్నాయి ఆటోమోల్లా. ఒక 500+ వెహికల్స్ ఉండొచ్చు. మీరే చూస్తారు కదా, చాలా పెద్ద వీడియో. అందుకే వీడియో చూడండి కొంచెం ఓపికతోనా. ఇవన్నీ ఆప్షన్ లో నెక్స్ట్ వీక్ రావచ్చు, తర్వాత వీక్ రావచ్చు, 2 months తర్వాత రావచ్చు, 1 year తర్వాత కూడా రావచ్చు. కొన్ని వెహికల్స్ అయితే ఇక్కడ సీజ్ చేసి ఒక 2 years 3 years నుంచి ఉన్న వెహికల్స్ కూడా ఉన్నాయి. అవి కూడా చూపిస్తాను నేను. ఇవైతే రీసెంట్ గా వచ్చినాయి. ఇవైతే సేల్ అయిన వెహికల్స్ ఇక్కడ ఉన్నాయి. సేల్ అయిన వెహికల్స్ కొన్ని ఇవైతే ఆప్షన్ ఉన్నాయి. ఇది చూడండి, రెనాల్డ్ ట్రైబర్ ఉంది, షిఫ్ట్ జీప్ కూడా వచ్చింది, సెలీరియో, స్కోడా ఉన్నాయి, వోక్స్వాగన్, అన్ని కార్లు అయితే ఉన్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా. ఇనోవా, ఇవన్నీ సీజింగ్. ఐసిఐసిఐ ఉండొచ్చు, లేదంటే కోటక్ మహేంద్ర కావచ్చు, లేదంటే శ్రీరామ్ ఆటోమాల్ కావచ్చు. అన్ని వెహికల్స్ పెట్టేశారు ఇక్కడ. పెద్ద యార్డ్. వెనకాల గుట్ట కనిపిస్తుంది, ఆ కొండ అక్కడ దాకా కవర్ చేసిన. మొత్తం మీరు చూడండి ఏమేమి ఉన్నాయి ఆటోమాల్. అంటే ఈ వీడియో ఎందుకు చేస్తున్నంటే జస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం. అంటే ఆటోమాల్ ఎలా ఉంటది, ఏం వెహికల్స్ ఉంటాయి, ఆటోమాల్ లో ప్రాసెస్ ఎలా ఉంటది తెలుసుకోవాలనుకుంటారు కదా, వాళ్ళ కోసం అనుకోండి. సో ప్లీజ్ సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. మీకు రెగ్యులర్ గా మన ఛానల్ అయితే వీడియోస్ వస్తూ ఉంటాయి. అండ్ ఇప్పుడు నేను ఆప్షన్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, మీరు వీడియో అయితే చూడండి. సో మనం 11 o'clock వచ్చేస్తాం. వచ్చి బుక్లెట్ తీసుకుంటాం, వస్తాం, వెహికల్ చూసుకుంటాం. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే పాడతాం, ఇంట్రెస్ట్ లేకపోతే బుక్లెట్ రిటర్న్ ఇచ్చేస్తాం, మన పైసలు తీసుకొని వెళ్ళిపోతాం. ఒకవేళ కొన్న తర్వాత ప్రాసెస్ ఏంటి, ఇప్పుడు మీరు ఒక 5 lakhs కార్ కొన్నారు. 5 lakhs కార్ కొన్న తర్వాత మన 20,000 హోల్డ్ అయితే అవి ఇవ్వరు ఇంకా. అంటే అవి వస్తాయి తర్వాత చెప్తాను చూడండి. ఇప్పుడు ఒక కార్ కొన్నాం 5 lakhs కి. 5 lakhs కి కార్ కొన్న తర్వాత మనకేందంటే 7 days టైం ఉంటుంది. ఫస్ట్ 7 days ఏంటంటే మీకు చార్జెస్ ఏం లేకుండా 7 days ఆగుతారు. 7 days లో మనం పేమెంట్ చేయాలి. ఇది చూడండి ఎలా అయిపోయిందో యాక్సిడెంట్ అయ్యి. ఇలాంటి వెహికల్స్ కూడా ఉంటాయి ఇక్కడ. ఇక ఏముంది, యాక్సిడెంట్ అయిన తర్వాత ఫైనాన్స్ కట్టడు, కానీ వీళ్ళకైతే కార్ కావాలి, తీసుకొచ్చి ఇక్కడ పెట్టేస్తారు. సో ఇప్పుడు మీకు వెహికల్ కొన్న తర్వాత 7 days టైం ఉంటుంది. 7 days లో పేమెంట్ చేసుకోవాలి. మీరు ఫైనాన్స్ కి వెళ్తారా, లేదంటే మీ పైసలు ఖర్చు పెట్టుకొని మీరు కొనుక్కుంటారా, అది మీ పర్సనల్. సో మనము తీసుకున్న తర్వాత 7 days టైం ఉంటుంది. 7 days లో ఏదైనా ఒక ఆప్షన్కి వెళ్ళొచ్చు, ఫైనాన్స్ ఆప్షన్కి వెళ్ళొచ్చు, ఫుల్ పేమెంట్ చేసుకోవచ్చు. విత్ ఇన్ 7 days లో వెహికల్ ఇచ్చేస్తారు. ఒకవేళ మీకు 7 days లో కాలేదు అనుకుంటే ఇంకో 7 days టైం ఇస్తారు. కాకపోతే అప్పుడు ఏంటంటే వెహికల్ 5 lakhs ఉన్నాం కదా, ఆ 5 lakhs మీద ఇంట్రెస్ట్ పడుతుంది నెక్స్ట్ 7 days లో. సో ఆ నెక్స్ట్ 7 days లో పే చేసుకోవాలి. ఒకవేళ అప్పటికి 7 days తర్వాత కూడా పే చేసుకోలేదు అనుకోండి, ఈ 7 days ఆ 7 days 14 working days లో పే చేసుకోలేదు అనుకోండి, ఇక మనకు కార్ ఇవ్వరు. తర్వాత వచ్చి నాకు కార్ తీసుకుంటా అన్న కార్ ఇవ్వరు. అండ్ వాళ్ళ రూల్స్ ప్రకారంగా మనం కట్టిన 20,000 కూడా రీఫండ్ ఇవ్వరు, గుర్తుపెట్టుకోండి. అందుకని మీరు ఒకవేళ తీసుకోవాలనుకుంటే ఖచ్చితంగా చూసుకొని తీసుకోండి. ఇంకోటి, మీరు వెహికల్ కొన్నారు, కొన్న తర్వాత నాకు వెహికల్ నచ్చలేదు, వెహికల్ బాగాలేదు, సపోజ్ అంటే నేను ఈ కార్ అనుకోలేదు, వేరే కార్ కొందాం అనుకోని మర్చిపోయి ఈ కార్ కొన్నాను అనుకోండి, చెప్పారనుకోండి, అలా కూడా మన 20,000 రిఫండ్ ఇవ్వరు. అంటే వద్దు, నా కార్ వద్దండి, నా పైసలు నాకు ఇవ్వండి అంటే అలా అయితే ఇవ్వరు. వాళ్ళ రూల్స్ ప్రకారంగా ఫస్ట్ కూడా టర్మ్స్ అండ్ కండిషన్స్ లో మైక్ లో కూడా అనౌన్స్ చేస్తారు, వెహికల్ చెక్ చేసుకొని వాడుకోండి. ఒకవేళ కొన్న తర్వాత వెహికల్ వద్దు అంటే మీరు కట్టిన 20,000 అయితే రిఫండ్ ఇవ్వము,
మీరు ముందే చెక్ చేసుకొని పాడుకోండి అని చెప్పేసి వాళ్ళు ముందే మనకు క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు. సో మనము కొన్న తర్వాత వద్దు అంటే 20,000 రిఫండ్ ఇవ్వరు, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కొన్న తర్వాత మీరు వెహికల్ తీసుకోవాలనుకుంటే 5 lakhs కారు ఉంటే 5 lakhs కి 2.5% సర్వీస్ ఛార్జ్ ఉంటుంది. సపోజ్ ఎగ్జాంపుల్ లక్షకి 2,500 ఉంటుంది సర్వీస్ ఛార్జ్. అలా 5 లక్షలకు కాబట్టి 15,000 అవుతుంది అనుకోండి. ఆ 15,000కి 18% జిఎస్టీ మళ్ళీ ఆ ఒక 1,500 2,000 అవుతుండొచ్చు, రఫ్ గా చెప్తున్నాను. సో అలా ఆ 5 లక్షలు కట్టి పైన 2.5% కమిషన్ కట్టి దానికి 18% జిఎస్టీ కట్టాలి. ఇక్కడ 20,000 ఉన్నాయి కదా, అవి దీనిలో యాడ్ చేసుకోరు. అంటే మనం 5 లక్షలు పెట్టి కారు కొన్నాం కదా, దానిలో యాడ్ చేసుకోరు. ఆ 20,000 ఏంటంటే ఇప్పుడు ఈ సర్వీస్ ఛార్జ్ ఉన్నాయి కదా, 2.5% కమిషన్. సో 2.5% కమిషన్ 18% జిఎస్టీ మన 20,000 లో కట్ చేసుకుంటారు. మిగతా రిమైనింగ్ అమౌంట్ ఒక 8,000 10,000 మిగిలితే అవి మన అకౌంట్ లో వేసేస్తారు. సో కానీ కార్ కి ఫుల్ పేమెంట్ అయితే చేయాల్సిందే. ఇది చూడండి ఎలా అయిపోయిందో. చాలా వెహికల్స్ ఉన్నాయి, మొత్తం ఆటోమాల్ తిరిగి చూపిస్తే మీకు ఎంత పెద్ద వీడియో అనుకోండి. నేను ఆల్మోస్ట్ ఒక 2 కిలోమీటర్లు నడిచినా నెక్స్ట్ డే నాకు కాలు నొప్పులు వచ్చినాయి. అంత పెద్ద ఉంటది ఆటోమాల్ అయితే, మీరు వచ్చి చూడాలి. కానీ చాలా వెహికల్స్ ఉంటాయి, ఇవన్నీ సీజింగ్ వెహికల్సే. ఇగోండి ఇక్కడ స్టిక్కర్ వేసింది కదా, ఇది బాగుంది చూడండి. విటారా బ్రిజా టీజీ బండి రీసెంట్దే. ఇది ఎవరితో సీజింగ్ వెహికల్ వచ్చింది ఆప్షన్ కి. సో ఇలా ఉంటది. లాట్ నెంబర్ 222 223 ఇవి ఇలా. ఇది కూడా పెట్టిరు. అసలు ఇది ఎందుకు పెట్టిరో తెలియదు. అసలు కొన్న తర్వాత ఆ కస్టమర్ ఏం చేసుకుంటాడు, టైర్లు ఉన్నాయా టైర్ లేవు, ఇంజన్ ఉందా ఇంజన్ లేదు, కానీ ఆప్షన్ లో పెట్టిరు. సో ఏంటంటే వాళ్ళు అన్ని పెడతారు, ఏది ఉన్నా యాజ్ ఇట్ ఈస్ కండిషన్ లో పెడతారు. ఆ బయట ఇంకా ఏంటంటే ఒకరు అనుకుంటారు బయట వీళ్ళు ఇక్కడికి వచ్చి పార్ట్స్ అన్ని రీప్లేస్ చేసి వేరే పార్ట్స్ వేసి సేల్ చేశారని. అలా అయితే ఏం జరగదు. నేను 3 years నుంచి చూస్తున్నా కాబట్టి చెప్తున్నాను. అక్కడ సీసీ కెమెరాలు ఉంటాయి, మీరు చూసిరో లేదు. ఒక పోల్ ఉంటది, ఆ పోల్ కి చుట్టూ సీసీ కెమెరాస్ ఉంటాయి. ఇక్కడ నైట్ ఒక 2 సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు ఇదేదైతే చూస్తురో ఇక్కడ 2 సెక్యూరిటీ వాళ్ళు తిరుగుతారు. అండ్ మెయిన్ ఎంట్రన్స్ దగ్గర 2 ఉంటారు, ఇంకా బ్యాక్ సైడ్ ఉంటారు, అక్కడ 2 ఉంటారు. సో ఇప్పుడు ఇక్కడ ఏది పోయినా సరే ఆ సెక్యూరిటీ వాళ్ళ శాలరీ నుంచే కట్ చేస్తారు. ఇప్పుడు సెక్యూరిటీ వాళ్ళు కూడా ఏమనుకుంటారు, అమ్మో నా శాలరీ కట్ అవుతుందో, వాళ్ళు కూడా కేర్ చేసుకుంటారు, చూస్తారు. అక్కడ చూసారు కదా ఇప్పుడు అంత పెద్ద ఉంది యార్డ్. సో ఇక్కడ పార్ట్స్ చేంజ్ చేయడం కానీ, టైర్లు చేంజ్ చేయడం కానీ, మంచి పార్ట్స్ తీసేసి వేస్ట్ పార్ట్స్ చేయడం కానీ అలా అయితే ఏం చేయరు. పార్ట్స్ చేంజ్ చేయడం లాంటివి అయితే ఏం చేయరు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ పాలసీ ఏంది, వాళ్ళు ఇచ్చిన లోన్ ని రికవర్ చేయాలి. వాళ్ళు ఎంత ఇన్వెస్ట్ చేశారో ఆ వెహికల్ మీద ఆ లోన్ రికవరీ చేయడానికి ట్రై చేస్తారు కానీ, సో అలా అయితే ఏం చేయరు. నేను 3 years నుంచి చూస్తున్నా కాబట్టి అది నాకైతే తెలుసు. ఒక వెహికల్ లోపలికి వస్తుందంటే సెక్యూరిటీ ఫస్ట్ ఎంట్రన్స్ ఉంటది కదా, మనం వస్తాం బుక్లెట్ తీసుకొని, అక్కడనే ఫస్ట్ వాళ్ళు ప్రతి ఒక్కటి టైర్లు గాని, ఇంజన్ గాని, ఇంటీరియర్ గాని ప్రతి ఒక్కటి ఫోటో తీసుకుంటారు. ఎందుకంటే ఏది మిస్ అయినా సెక్యూరిటీ వాళ్ళని అడుగుతారు. సో ఇక్కడైతే అలా ఏం జరగదు. వెహికల్ ఎలా ఉందో అలా ఇస్తారు. ఇక్కడ చూస్తుగా మీరు ఇవన్నీ సీజింగ్ వెహికల్స్ ఎలా ఉన్నాయో అలానే ఉంటాయి, మళ్ళీ ఆప్షన్ కి అలానే వస్తాయి. సో బయట ఒకవేళ ఓనర్ చేస్తే చెయ్యొచ్చు, మనకు తెలియదు అది. ఇప్పుడు ఆ వెహికల్ కి ఎక్కువ ఫైనాన్స్ ఉంది అంటే ఈఎంఐలు కడతలేడు, బండి గుంజుకోతారు అనే ఐడియా ఉన్నప్పుడు ఓనర్ టైర్లు చేంజ్ చేస్తుండొచ్చు, అది బయట విషయం. ఓనర్ ఏం చేస్తాడో మనకు తెలీదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వెహికల్ ఎలా ఉందో అలానే సేల్ చేస్తారు. అదైతే నాకు తెలిసినంత వరకు అయితే నేను నమ్ముతున్నాను. ఎట్లా వచ్చిందో అట్లా అమ్ముతారు. బయట ఏం జరిగిందో వీళ్ళకి తెలీదు, వీళ్ళు తీసుకొచ్చిందో అందుకే యాజ్ ఇట్ ఈస్ కండిషన్ లో అమ్ముతారు. ఇక్కడ ఏదైనా సరే వారంటీ గ్యారంటీ ఉండదు, యాజ్ ఇట్ ఈస్ కండిషన్ లో ఇస్తామని చెప్పేసి ప్రతిసారి మెన్షన్ చేస్తారు. ఎందుకంటే అవి ఎంత తిరిగినాయో మీటర్ రీడింగ్ తెలీదు, అండ్ కండిషన్ ఎలా ఉందో తెలీదు, తీసుకొచ్చి అలానే అమ్ముతారు. అందుకే మనం కూడా 1కి 2 సార్లు చూసుకొని తీసుకోవాలి. ఒక రిజిస్ట్రేషన్ మీద 2 రావచ్చు అంటే ఒక బుక్లెట్ 20,120 కడితే 2 రావచ్చు. రిక్వెస్ట్ చేస్తే ఇంకొక పర్సన్ ని 3 కూడా పంపిస్తారు సెక్యూరిటీ వాళ్ళు. మెల్లగా మంచిగా అడగండి, ఇక దూరం నుంచి వచ్చినాము ఒక్కడే ఉండు మావాడు పంపియండి అని చెప్పేసి మంచిగా అడగండి, పంపిస్తారు. 3 వెళ్ళిన తర్వాత మీకు తెలిసిన వాళ్ళు ఉంటే తీసుకెళ్ళండి. లారీల గురించి ఉంటే లారీల ఐడియా ఉంటే తీసుకెళ్ళండి, గూడ్స్ వెహికల్స్ గురించి గూడ్స్ వెహికల్స్, కార్ల గురించి ఉంటే కార్లు తీసుకెళ్లి వాళ్ళకి చూపించి చెక్ చేసుకొని రేటు మీకు ఒక ఐడియా ఉంటది. ఆ ఐడియా ప్రకారంగా మీరు పాడుకోండి. ఇంకా మన వాళ్ళు బైక్స్ గురించి అడుగుతారు. బైక్స్ అయితే ఇక్కడ కాదు, అది ఆటోనగర్ పెద్దంబర్పేట్ శ్రీరామ్ ఆటో వల్ల ఓన్లీ 4 wheelers 6 wheelers 8 wheelers 10 wheelers
20 వీలర్స్. 2 వీలర్స్ మాత్రం ఆటోనగర్ లో ఉంటది. గుర్తుపెట్టుకోండి, అక్కడ ప్రతి శనివారం జరుగుతుంది, ఇక్కడ ప్రతి గురువారం జరుగుతుంది. చూడండి ఎంత పెద్ద యార్డ్. నేను వీడియో చేస్తూనే ఉన్నా, డీటెయిల్స్ ఇస్తూనే ఉన్నా, ఇంకా వీడియో అయిపోతలేదు. ఇక్కడ చూడండి, ఎక్కడి నుంచి ఎక్కడికి వచ్చినా కొండ వచ్చింది. దాదాపు ఇది ఎన్ని ఎకరాలు ఉంటుందో కూడా కామెంట్ చేయండి. నేనైతే ఒక 25 ఎకరాలు ఉంటది అనుకుంటున్నాను. 25 ఎకరాలు.